అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు, అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికున్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చూపెట్టిన ప్రలోభాలకు వంగి చేయొచ్చు అధ్యక్ష. సరే, వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము, ఇటు ఉన్న వాళ్ళు అటే లేదు. నో ఇష్యూ, నో ఇష్యూ. అదే చెప్పాను, అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది. ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ డెమోక్రసీలో, ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% పిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పలేదు అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలు పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరం. ఈ 2 సంవత్సరాలకి 15th ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు 3 ఏళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది. ఈ 2 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ₹1 లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు 3 ఏళ్లలో 10,000 చొప్పున 3 ఏళ్లలో వాడేశారు అధ్యక్ష. మీకు తక్కువ ఎక్కడ రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు. ప్లస్ 2014-19 మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ 10,000 కోట్లని కూడా మీరు వాడేశారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా, ప్రేమ ఉండక ఇవ్వలేదా? డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష.